గాని ఆ విధంగా లేకపోతే వాళ్ళకి అభిషేకం చేయొచ్చు, వాళ్ళ కాళ్ళు మొక్కొచ్చు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఆయన చెప్పడం జరిగింది. నిజంగానే ప్రతి ఇంట్లోనే వివాదాలు ఉంటాయి. చిన్న కుటుంబం కావచ్చు, పెద్ద కుటుంబం కావచ్చు, బయటికి మాత్రం హుందాగా ఉంటారు. లోపల కొట్టుకు సచ్చినా సరే 4 వ్యక్తికి తెలియకుండా వారి గొడవల్ని సద్దుమణిగించి బయటికి రాగానే నవ్వుతూ కలిసిమెలిసి పోతూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన విషయం అది కాదు. అందులోని సెలబ్రిటీలు ఆయన హుందాతనం మనకు తెలుసు, ఆయన ఏజ్ మనకు తెలుసు, సభల్లో కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్లో కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ తెలుసు. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి జర్నలిస్టుల మీద చేసినటువంటి దాడికి సంబంధించి ఒకరు ఇద్దరు కాదు, ఒక ఆయన తోసేస్తే ముందుకు పడిపోతే కెమెరా కూడా పగిలిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. జర్నలిస్టులు అందరూ కూడా ఏకత్రాటి మీద వచ్చారు, నిలబడ్డారు, నిలబడతారు కూడా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు. ఏం చెప్తారు సార్? ఆశ గారు, మీకు మన ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను వ్యక్తిగతంగా కొన్ని కుటుంబాల గురించి మాట్లాడడం ఇష్టం లేదు. యాక్చువల్గా నిన్న మొన్న నుంచి నేను 4-5 చోట్ల నేను నిరాకరించాను. కానీ మన ఐన్యూస్ ప్రేక్షకుల మీద అట్లాగే మీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు నేను మాట్లాడుతున్నాను. అంటే బజార్కి ఎక్కింది కదా, మనం ఆపలేం. అందుకని శ్రీశ్రీ గారి సూక్తితో మొదలు పెడతాను. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అని. నా జర్నలిస్ట్ మిత్రులకు సంఘీభావంగా, నా మిత్రుల్లో కూడా గాయపడ్డ వాళ్ళు నా మిత్రులు కూడా ఉన్నారు, వారు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ అని మీరు విరవీగి మీ కుటుంబ మర్యాదను పక్కన పెట్టి మీ కుటుంబాన్ని బజార్న పడేసుకున్నాక ఎవరైనా అడుగుతారు కదా, ఎవరైనా అంటారు కదా, రాకపోవడం ఉండదు కదా. బజార్న పడ్డది మీరా జర్నలిస్టులా చెప్పండి? స్పష్టంగా చెప్తున్నాను. మోహన్ బాబు గారికి మన ప్రెస్ మీడియా తరఫున ఒక ప్రశ్న వేస్తున్నాను. కొట్టుకుంది మీరు, తిట్టుకుంది మీరు, బజార్న పడ్డది మీరు. నా జర్నలిస్టులను మీడియా ఛానల్ ఎందుకు బదనాం చేస్తున్నారు అంటున్నాను. ఇక్కడికి వస్తాను. మోహన్ బాబు గారు ఆవేదనలో ఖచ్చితంగా అర్థం ఉన్నదని నేను అంటున్నాను. ఎందుకంటే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదని సామెత ఉన్నది మనకి. ఎందుకంటే గుండెల మీద తన్నావురా అంటే నేను ఆ వీడియో చూశాను, ఈ లోపలనే మనకు లైవ్ స్టార్ట్ అయింది. నేనేమంటున్నానంటే అడ్డాల నాడు బిడ్డలు నిజంగానే పెద్ద పెరుగుతున్న కొద్దీ వారికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వాలి, ఇస్తారు కూడా. ఒక విద్యా సంస్థ నడుపుతున్న మోహన్ బాబు గారి సంస్కారం అందరికీ తెలుసు. నిజంగానే వారు అన్నట్టు 25% కులము, మతము, ప్రాంతం భేదం లేకుండా అందరికీ ఫ్రీ సీట్స్ ఇస్తున్నారు. వారి వ్యాపారంతో పాటు సమాజ సేవ కూడా చేస్తున్నారు. సినిమాల్లో నటించారు. అద్భుతమైన, నాకైతే ఒక లెజెండ్ యాక్టర్ ఆయన. కానీ చాలా సార్లు ఆవేశపరుడు కూడా మోహన్ బాబు గారు. అంటే ఇప్పుడు తండ్రిని బట్టి పిల్లలు కూడా అట్లే వస్తారు కదా. అందుకని ఆయన ఇంకొక మాట అన్నాడు, ఇంటింటి రామాయణం కూడా ఇది. ఆయన అనలేదని నేను అంటున్నాను. ఇంటింటి రామాయణాన్ని బయట పెట్టుకుంటే కష్టం కదా. ఇవాళ రామాయణంలోనే మనకు చూసాం కదా, కైకేయి కోరిక, దశరథు మహారాజు దాన్ని కొప్పుకోవడం, వదనపడడం, రామాయణం మొత్తం అదే కదా. అందుకనే రామాయణం రంకు, భారతం బొంకు అని మనం అంటారు. కనుక రామాయణ మహాభారతాలలోనే ఆ దాయాదులది కుటుంబ కలహాలు ఉన్నప్పుడు మనం ఎంత, మన లెక్క ఎంత నేను అంటున్నాను. ఇవాళ కలియుగంలో ఉన్నాం, మన దగ్గర కూడా ఇది ఉన్నది. కానీ దీన్ని పెంచుకున్నది ఎవరు అని మోహన్ బాబు గారి కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నాను. నేనేమంటున్నాను, మీ వివరాలు, మీ ఆస్తి కదా మీకుంటే మీ ఇంట్లో పరిష్కరించుకుంటే ఎవరు వద్దన్నారు. మరి మీ బజార్ని బట్టి కొట్టుకోవడము, గేట్ ముందట పెద్ద హైడ్రామా సృష్టించడము, మీరు పబ్లిక్ న్యూసెన్స్ కదా నేను అంటున్నాను. నిజంగా చెప్పానంటే మొదటి 3 రోజుల క్రితమే పోలీసు కొంచెం స్పందించి మరి పబ్లిక్ న్యూసెన్స్ చేసిన కేసు పెడితే సరిపోయి సమయం పాటించారు. వారి ఇంటి ముందు కాపలా పెట్టారు. ఒకరి మీద ఎవరు కొట్టుకోకుండా చూశారు. ఆఖరికి ఇప్పుడు రాజ్యం బాధ్యత ఎదుగుతుంది, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని అంటున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మీ ప్రశ్నకు. అంటే నేనేమంటున్నానంటే ఇవాళ రాజ్యం కానీ నేనేమంటున్నానంటే ఈ మొత్తం తగాదాలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అయిన, ప్రెస్ మీడియా మనం ఎందుకు నిన్నటి దాకా మాట్లాడలేదు. ఫస్ట్ టైం మీ టీవీలో మాట్లాడుతున్నాను నేను. ఇప్పటిదాకా నిన్న వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం నేను మాట్లాడనా అని ఖండించాను కూడా. కానీ వాళ్ళు ఇంత దాకా వచ్చిన తర్వాత వారు ప్రెస్ మీడియా మీద ఆరోపణ చేస్తుంటే మనం ఎందుకు మాట్లాడొద్దు అని అనిపించింది నాకు. అందుకనే ఇవాళ వారి కుటుంబ వ్యవహారం వారి కుటుంబానికి పరిమితం చేసుకుంటే ఎవరు కాదన్నారు, ఎవరు వద్దన్నారు, వారి తొంగి చూడరు కూడా. మీ ఇంట్లో ఏం జరిగితే మాకు సంబంధం లేదు. కానీ కిటికీల నుంచి బయటకు వచ్చి, గేట్ నుంచి బయటకు వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే అది చట్టపరమైన నేరము. నేను న్యాయవాది కూడా చెప్తున్నాను.
సెలబ్రిటీ అనే పోలీసులు కాదు చర్య కదా తీసుకున్నారు. రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు నార్మల్ కుటుంబంలోనే ఈ విధంగా కొట్టుకుని ఏదైనా గాయాలైతే మనం చూపిస్తాం ప్రజలకి. జర్నలిస్ట్ అనేది ఉన్నది ఎందుకు? ప్రజలకి వాళ్ళకి మధ్య వారధిలాగే ఉన్నాం, దాని ప్రకారమే పనిచేస్తున్నాం. లేనిది చూపించట్లేదు. ఒకవేళ లేనిది మీరు ఈ విధంగా చూపిస్తున్నారని చెప్పి ఆయన ఏదైనా అటాక్ చేస్తుంటే అది సమంజసం కింద ఉంటుంది. కానీ అక్కడ జరుగుతున్న దాన్ని ఏమవుతుంది అని చెప్పి అడిగి ప్రశ్నించడానికి, లేదంటే అడగడానికి, మాట్లాడడానికి కూడా అసలు హోప్ లేకుండా ఆయన దురుసుగా ప్రవర్తించిన తీరు మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు. అదేవిధంగా ప్రెసెంట్ కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబుకి అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఆయన కండిషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటో